న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని సుబ్బరాజుపేట, సింగవరం గ్రామాలలో భారత ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహాలకు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణతో పాటు నిడదవోలు పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, నిడదవోలు మండలాధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం, జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి పాలా వీరస్వామి, నిడదవోలు పట్టణ వైస్ ప్రెసిడెంట్ బెల్లపుకొండ పుష్పవతి, అబ్దుల్ షబ్బీర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు ప్రమోద్ కుమార్, సింగవరం గ్రామ నాయకులు పెనుమస్స చందు, ఎంఆర్పిఎస్ నాయకులు, దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చెట్టేరాజు, జిల్లా అధ్యక్షులు కోడి సృజన్ కుమార్, అరుంధతి యువజన సంఘం అధ్యక్షులు మరియు జనసేన నాయకులు బైపే ప్రసాద్, చెట్టే మురళి మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా పోరాటాలు చేసి దేశంలో ఉండేటువంటి బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం ఆయన జీవిత చివరి అంకం వరకు కూడా పోరాటం చేసినటువంటి గొప్ప పోరాట యోధుడు, ధనీయుడు, దళితుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 117వ జయంతి సందర్భంగా సుబ్బరాజుపేటలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రులు కందుల దుర్గేష్ గారికి సుబ్బరాజుపేట అరుంధతి యువజన సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రులు గౌరవనీయులు కందుల దుర్గేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. చిన్నతనంలోనే స్వాతంత్ర సమరంలో పాల్గొని భారతదేశాన్ని పరపీడన నుంచి, పరాయి పాలన నుంచి విముక్తి తీసుకురావడానికి కృషి చేసిన మహానుభావుల్లో జగజ్జీవన్ రామ్ గారిది ఒక ప్రత్యేకమైన శైలి అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాదు, ఆ రోజుల్లో భారతదేశానికి రక్షణ మంత్రిగా కూడా వారు చేసినటువంటి సేవలు, ఇందిరాగాంధీ గారు లాంటి ప్రజానాయకురాలు ఆమె బాపూజీ అని పిలిచేవారు. ఇప్పుడు కూడా జగజ్జీవన్ రామ్ గారిని బాపూజీ అని పేరు పెట్టినటువంటి, గాంధీ గారికి బాపూజీ అయితే వీరికి బాపూజీ అనేటువంటి పేరు పెట్టి పిలిచేటువంటి పరిస్థితి లేదు. దేశాన్ని అవిచ్ఛిన్నంగా ముందుకు తీసుకెళ్ళడానికి, దేశ సమగ్రతను కాపాడడానికి, ముఖ్యంగా దళిత వర్గాల వారికి సమున్నత స్థానం ఇవ్వడానికి జగజ్జీవన్ రామ్ గారు చేసినటువంటి కృషి మరువలేనిది. అందుకే ఇవాళ కూడా మనం బాబు జగజ్జీవన్ రామ్ గారిని తలుచుకుంటే ఈ సమాజంలో అట్టడుగు వర్గాల వారి సమున్నత స్థానం కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు ఆయన అనేటువంటి మాట ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇవాళ ఈ స్వాతంత్ర ఫలాలు మనం అందరం కూడా అనుభవిస్తున్నామంటే దానికి అలాంటి మహానుభావులు చేసినటువంటి కృషి కారణం అనేటువంటి మాటను కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఆయన ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్లాల్సి ఉంది. ప్రధానమంత్రి కూడా అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో సైతం కొన్ని కారణాల వల్ల కాలేకపోయారు. అయినప్పటికీ కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క సేవలు ఈ దేశాన్ని ఎంతగానో నడిపించాయి. ఆ రోజుల్లో వారి ఆలోచన, ఆయన గనక ఈ పదవి రాలేదు కనుక మనం అసమ్మతిగా ఉండాలనేటువంటి ఆలోచన చేస్తుంటే ఇంకో రకంగా ఉండేది దేశంలో రాజకీయం. అలా కాకుండా సుశిక్షితుడైనటువంటి సైనికునిగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళటమే చేయం కానీ వేరే ఏ రకమైన ఆలోచన లేదనేటువంటి మాటని వారు ఎప్పుడు కూడా చెప్పినటువంటి సందర్భం. అదేవిధంగా వారి కుమార్తె అయినటువంటి మీరా కుమార్ గారు ఇవాళ కూడా వారి మనవడు కూడా వస్తున్నారని చెప్పారు. వారికి కూడా ధన్యవాదాలు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మరి తండ్రి గారి దగ్గర నుంచి పుట్టుకున్నటువంటి అంశాలు కావచ్చు, మీరా కుమార్ గారు కూడా, శ్రీమతి మీరా కుమార్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ కి చాలా సార్లు వచ్చారు. వారు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో జరిగేటువంటి అనేక కార్యక్రమాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో చేయడం జరిగింది. వారు గతంలో అసెంబ్లీకి వచ్చినప్పుడు కౌన్సిల్ తరఫున మేము ఎమ్మెల్సీలుగా ఉన్నప్పుడు మేము వెళ్ళి వారిని కలిసాం. అదేవిధంగా ఢిల్లీలో కూడా ఒకసారి ఈ రాష్ట్ర విభజనప్పుడు కూడా కలవడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా గొప్ప కుటుంబం, అన్నిటికంటే మించి త్యాగ నిరతితో ఉన్నటువంటి ఆయన జగజ్జీవన్ రామ్ గారి యొక్క సేవల్ని మనం తలుచుకోవడం ద్వారా, ముఖ్యంగా రాజకీయాల్లో మేము ఎంతో కొంత ఆయన మార్గాన్ని అనుసరించగలిగితే
సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల వారికి న్యాయం చేయగలిగే వాళ్ళం అవుతాం అనేటువంటి మాట ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఆ మహానుభావుడిని ఈ జయంతి సందర్భంగా తలుచుకునేటువంటి అవకాశం, వారిని మరొక వారు తలుచుకోవడం ద్వారా సమాజ సేవకు పునరంకితం కాగలిగేటువంటి అవకాశం లభిస్తున్నందుకు ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి రాజు గారికి, రమేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే. మనకి రోడ్డు ఒకటి, అదేవిధంగా ట్యాప్ ఒకటి రాలేదనేటువంటి మాట చెప్పారు. అది మొన్న చెప్పినప్పుడు కూడా నా దృష్టిలోనే ఉంది. అది విడిగా మాట్లాడదాం అనుకున్నాను. దాన్ని ఆ ట్యాప్ని, రోడ్ని, అదేవిధంగా చర్చిపేటలో కూడా వేసేటువంటి అవకాశం, ఇవన్నీ కూడా సాగర్ కూడా ఈ విషయాలు నాతో చెప్పాడు. ఈ కార్యక్రమాలని మున్సిపల్ చైర్మన్ గారితో, కమిషనర్ గారితో చెప్పి వెంటనే 15th ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వచ్చేటువంటి, ఆర్థిక సంఘం ద్వారా వచ్చేటువంటి నిధుల్లో వెంటనే చేపడతాం అనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేస్తాం. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి గురించి ఎంతో గొప్ప విషయాలు మనకి తెలియజేసినటువంటి పోరాడారని, వారి మాటల్లో కొన్ని విషయాల్ని మీ ముందు పెడతా ఉన్నాను. ఉన్నత విద్యను అభ్యసిస్తూ, అంతేకాకుండా చిన్నతనంలోనే కుల వివక్ష మీద ఆయన 5వ సంవత్సరం నాడే పోరాటం చేశాడు. అది కాకుండా నెహ్రూ గారి ప్రభుత్వం మొదలుకుంటే ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం వరకు ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేనటువంటి, మరి రాజకీయంగా ఆయన అత్యధిక సంవత్సరాలు ఎంపీగా పనిచేయడం జరిగింది. 30 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా పనిచేయడం జరిగింది. ఆయన ఏ శాఖకు పనిచేసినా ఆ శాఖకు వన్నె తెచ్చే విధంగానే ఆయన పనిచేయడం జరిగింది. ఈ దేశంలో మరి దేశాన్ని నడిపిస్తున్నటువంటి భారత రాజ్యాంగం అమలు పొందడంలో, రాజ్యాంగాన్ని అమలు పరచడంలో ముసాయిదా కమిటీలో ఆయన ఒక సభ్యుడిగా ఉండి, ఆనాడున్న పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని ఆమోదించాలో వద్దని ఆలోచన చేస్తున్న సందర్భాల్లో జగజ్జీవన్ రామ్ గారు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రచించారో ఆ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు పరచాలని, ఆమోదించాలని ఘంటాపథంగా కాంగ్రెస్ పార్టీకి చెప్పినటువంటి గొప్ప నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు ఉంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్ 10 సంవత్సరాలు మాత్రమే ఉండాలని చెప్పారు. ఆయన 1956లో చనిపోతే 1960లో రిజర్వేషన్ ఉండాలా వద్దా అని పార్లమెంట్లో ఒక చర్చ నడిస్తే, మరి అప్పుడు 10 సంవత్సరాలు మాత్రమే కదా దానికి పీరియడ్, ఉంచాలా వద్దా అనే సందర్భంలో జగజ్జీవన్ రామ్ గారు ఈ దేశంలో కుల వివక్షత, అంటరాంతనం, మరి దళితుల్లో అభివృద్ధి అనేది పతాక స్థాయికి రావాలి, కుల వివక్ష పోవాలి, అంటరాంతనం పోయేంత వరకు రిజర్వేషన్ ఉండాలని ఈ రోజు వరకు మనం అనిపిస్తున్నటువంటి రిజర్వేషన్ ఉండడానికి కారణం బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఇదంతా మనం గర్వించదగ్గ విషయం అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పోటుపడ్డాడు, ఈ దేశ స్వాతంత్రం కోసం పోటుపడ్డాడు, ఈ దేశంలో అన్ని వర్గాల పొందుతున్నటువంటి రిజర్వేషన్ల కోసం పోటుపడ్డాడు. కానీ ఈ దేశం ఆయన గుర్తించలేదు, గౌరవించలేదు. ఎందుకు గుర్తించలేదు, గౌరవించలేదు అన్నానంటే, ఈ దేశంలో ఎంతో మందికి భారతరత్న అందించారు. నిన్న కాక మొన్న సచిన్ టెండూల్కర్ గారు కూడా భారతరత్న ఇచ్చారు. భారతరత్న ఇవ్వడానికి ప్రధాన అంశాల్లో తీసుకుంటే ఆయన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో గెలిపించడం ఆయన కీలక పాత్ర పోషించాడు ఒక సందర్భం. అది ఒక ఆట, క్రీడ. ప్రత్యక్ష యుద్ధంలో ఆయన రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ ని ఓడించి రక్షణ శాఖ మంత్రిగా ఉన్న జగజ్జీవన్ రామ్ గారు పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంతో ఓడించి బంగ్లాదేశ్ అని ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని ఏర్పాటు చేశాడు జగజ్జీవన్ రామ్ గారు. మరి అలాంటి గొప్ప వ్యక్తికి ఆయన పుట్టిన మొదలుకొని చనిపోయే వరకు ఈ దేశం కోసమే పాటుపడ్డాడు. అలాంటి గొప్ప వ్యక్తికి నేటికి ఈ దేశం భారతరత్న ఇవ్వకపోవడం కోట్లాది మంది దళితుల హృదయాల్లో మరి అదొక బాధారకమైనటువంటి ఉంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి బాబు జగజ్జీవన్ రామ్ గారికి భారతరత్న ఇవ్వాలని అనేక సందర్భాల్లో డిమాండ్ చేయడం జరిగింది. ఆ దిశగా మేము పోరాటం చేస్తాం. మా పోరాటానికి మంత్రి గారు కూడా సహకారం అందించాలని అసెంబ్లీలో మరి మన నిడదవోలు నియోజకవర్గం గురించి, ఫ్లైఓవర్ గురించి, అదేవిధంగా రాష్ట్రంలో పర్యాటక శాఖ గురించి అసెంబ్లీలో అనేక సందర్భాల్లో మాట్లాడారు. వారి యొక్క మాటను చూసి ఈ నియోజకవర్గ ప్రజలైనటువంటి మేము చాలా సంతోషపడిన సందర్భాలు ఉన్నాయి. మరి దళితుల గొంతుకుగా బాబు జగజ్జీవన్ రామ్ గారికి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో కూడా మన మంత్రి గారిని మాట్లాడాల్సిందిగా మరి మా కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి విన్నపం తెలియజేసుకుంటూ, మీరందరూ పైకి రండి. పోస్టర్ ఆవిష్కరణ చేయాల్సిందిగా
మీకు పైకి కదా ఆ రేంజ్లో ఉంటుంది. అందరికీ ఉంది భారతరత్న బాబు జగజీవన్ గారికి భారతరత్న, బాబు జగజీవన్ గారికి భారతరత్న. జోహార్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్, జోహార్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్, జోహార్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్. థ్యాంక్ యూ. మండల అధ్యక్షులు ఈవీఆర్ గారిని కూడా వేదికకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సింగవరం గ్రామ జనసేన అధ్యక్షులు జోహార్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ బాబు జగజ్జీవన్ రామ్. 30 ఏళ్ళుగా దళితులు ప్రత్యేకించి మాదిగా ఉపకులాల ప్రజలు 30 ఏళ్ళుగా మేము చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణ, ఆ ఎస్సీ వర్గీకరణకి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మాట ఇవ్వడం జరిగింది. ఈ రోజున 30 ఏళ్ల ఉద్యమానికి గౌరవంగా గుర్తింపుగా మంత్రివర్గం తీర్మానం జరిగింది. ఆ మంత్రివర్గ తీర్మానంలో మన ప్రాంతం నుంచి మరి పర్యాటక శాఖ మంత్రులు కందులు దుర్గేష్ గారు మన పట్టణం తరఫున, మన నియోజకవర్గం తరఫున మన గొంతుకై దళితుల గొంతుకై అసెంబ్లీలో, మరి అదే విధంగా మంత్రి మండలిలో మన గొంతుకై వినిపించడం, ఎస్సీ వర్గీకరణ అంశానికి బలం చేకూర్చడం, ఎస్సీ వర్గీకరణకు మంత్రివర్గ తీర్మానం జరగడం మా పక్షాన్ని మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటారు. నిజంగా మా పోరాటం 30 ఏళ్ళకి సామాజిక న్యాయానికి పెద్దపేట వేసినటువంటి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎస్సీ వారికి కూటమి ప్రభుత్వ పెద్దలందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.